గోవింద 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 గోవింద. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 90వ ఘట్టాన్ని దాటి 91లోకి ప్రవేశిస్తోంది. ఓం నమో నారాయణాయ. స్వక్షః అది నామం. స్వక్షస్వంగో అని వస్తుంది మామూలుగా. స్వక్షః సు అక్షః అని. శోభనే మంగళకారిణి అక్షిణి యస్య సహ స్వక్షః. చూడగానే ఆకర్షించేవి, చూసినందువల్ల శుభాన్ని కలిగించేవి, ఆ కళ్ళని చూస్తుంటే చెప్పలేని సంతోషాన్ని కలిగించేవి, అనుగ్రహాన్ని మన మీద వర్షించేవి ఏవో ఆ కళ్ళు స్వామికి ఉంటాయి. స్వక్షః ఇది దీని అర్థం. ఒక్కసారి కళలో ఊహించుకోండి. రాముడు లక్ష్మణుడు అనే ఇద్దరు అయోధ్య నది పొలిమేరల్లో ఉన్నటువంటి వేగంగా వెళుతూ ఉండేటటువంటి ఆ నది పక్కన పడుకున్నారు. ఇద్దరికీ దర్భచాపల్ని వేశాడు విశ్వామిత్రుడు. వాళ్ళు దాని మీదే పడుకున్నారు. ఆ దర్భచాప ఏదైతే ఉందో దర్భచాప మీద రాముడు పడుకుంటే ఆయన పక్కగా ధనుస్సు పక్కన అమ్ముల పొది. మళ్ళీ లక్ష్మణస్వామి పడుకుంటే మరో దర్భచాప మీద అక్కడ ధనుస్సు, మళ్ళీ అమ్ముల పొది. విషయాన్ని కళ్ళలో ఊహించుకుంటే అర్థమవుతుంది. విశ్వామిత్రుడు పాదాల దగ్గర నిలబడ్డాడు. ఎందుకని? విశ్వామిత్రుడు లౌకికమైనటువంటి ఋషే అయినా ఆ ఇద్దరూ కూడా దైవ అవతార మూర్తులు. వాళ్ళు ఎప్పుడు కళ్ళు తెరుస్తారా? తెరిచిన కళ్ళని ఎప్పుడు తాను చూడాలా అనే ఆనందంతో సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎప్పుడు వైకుంఠానికి వెళ్ళినా దర్శనం దాదాపు శ్రీ మహావిష్ణువుది అయ్యేది కాదు. ఎందరో ఋషులు, రాజర్షులు, ఆ తర్వాత ఇంకా ఎందరో దేవతలు వాళ్ళు వీళ్ళు ఆయన్ని స్తుతిస్తూ వెళ్ళనిచ్చేవారు కాదు. ఇక్కడ మంచి అవకాశం దొరికింది అని విశ్వామిత్రుడు పాదాల దగ్గర నిలబడి, తెల్లవారుజాము ఎప్పుడవుతుందా, రాముడు లక్ష్మణుడు నిద్ర లేస్తూ కళ్ళని విప్పుతారా అని చూస్తూ ఉంటే వెంటనే ఆ ఇద్దరు అలా కళ్ళని విప్పారు. స్వక్షః సు అక్షః. చక్కనైనటువంటి కళ్ళు కలిగిన వాడు ఒక్కడు కాదు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు ఒకే రూపం. అయితే ఇక్కడికి వచ్చింది మాత్రం రాముడు, లక్ష్మణుడు మాత్రమే. అద్యమే సఫల జన్మ సుప్రభాతాచ మే నిశా యదున్నిద్రాభ్యపత్రాక్షం విష్ణోర్ద్రక్ష్యామ్యహం ముఖం. విశ్వామిత్రుడు తనలో తాను అనుకున్నాడు, ఎన్ని రాత్రులు తెల్లవారడాన్ని చూడలేదు నేను. విశ్వామిత్రుడు అంటున్నాడు, అద్యమే సఫలం జన్మ. ఎన్ని తెల్లవారుజాములు నేను చూడలేదు. ఎందరు కళ్ళు అలా తెరుస్తున్నప్పుడు చూసింది లేదు. కానీ ఈవేళ యదున్నిద్రాభ్యపత్రాక్షం విష్ణోర్ద్రక్ష్యామ్యహం ముఖం. ఈ రాముడు, లక్ష్మణుడు అనే ఇద్దరు ఇలా నిద్రలేస్తూ కళ్ళని అలా తెరుస్తూ ఉండేటటువంటి అమోఘమైన ఈ రూపాన్ని చూడగలిగిన ఈ తెల్లవారుజాము ఎంత గొప్పది. సరయూ నది అయోధ్యలో వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. వేగం మామూలు వేగం కాదు. అంత వేగంగా ప్రవహించేటటువంటి సరయూ నది ఒడ్డున ఉండడం వల్ల క్షేత్రం అయింది. క్షేత్రంలో తెల్లవారుజామున భగవంతుడు 2 రూపాలతో అక్కడ నిద్రిస్తూ ఉంటే
వాళ్ళ పాదాల దగ్గర నిలబడి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అంటారు కదా, ఆ సమయంలో చూస్తూ వాళ్ళు కళ్ళు తెరుస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని నేను చూశాను. చాలా సంతోషం, ఈ జన్మ సఫలమైంది ఈ రోజున అన్నాడు. చక్కని సంతానం అలా నిద్రపోతున్నప్పుడు ఒక్కసారి వాడు అలా కళ్ళు తెరవగానే తల్లి ఆ కళ్ళని చూసి ఎంత ఆనందపడుతుంది. మామూలు ఆనందం కాదు. ఎందుకని అంటే ఆ ఆనందం ఆ తల్లికి తెలుసు, ఆ పిల్లవాడికి తెలుసు. మా అమ్మ నన్ను చూడడానికి వచ్చింది. ఇక్కడ విశ్వామిత్రుడు ఆ విధంగా చూశాడు. సు అక్ష. లోకంలో రెండు విధానాలు ఉంటాయి. అందంగా ఉండడం ఒకటి, అందంగా చాలామంది ఉంటారు. అందంగా ఉండడం గొప్ప కాదు, కానీ ఆ కళ్ళలో ఒక విధమైనటువంటి ఆకర్షణ కూడా ఉండడం ఒకటి. ఆకర్షణ గుణం కూడా అందంలో భాగమే కదా అనుకోవచ్చు. కాదు, పందిపిల్ల కూడా చక్కగా ఉంటుంది యవ్వనంలో, ఏమీ అనుమానంలా. కానీ ఆ ఉండే గుణాలు లక్షణాలు బట్టి వ్యక్తికి కళ్ళలో ఆ విధమైన సౌందర్యం వస్తుంది. భౌతిక సౌందర్యం వేరు, అంతఃసౌందర్యం వేరు. ఆ రాముని కళ్ళలోకి ఎలా చూస్తూ ఉంటే యువతలకి రావు ఆ కళ్ళు. అంచేతే రామో రాజీవలోచన అంటాడు వాల్మీకి మహర్షి. రామో రాజీవలోచన. సూర్యుడు అలా వికసించినంతసేపు అక్కడ పద్మం అలా తెరుచుకుని ఉంటుంది. సూర్యుడు ఇలా అస్తమించగానే ఈ పద్మం కూడా ఇలా ముడుచుకుపోతుంది. మా అబ్బాయి ఎలాంటి వాడు అంటే ఆ సూర్య అస్తమయం అయిపోగానే మెల్లగా కునికిపాట్లు పడేటటువంటి లక్షణం కలిగిన వాడు అని. అంటే అంత తొందరగా నిద్రపోతాడు అని అర్థం కాదు. అంతటి సుకుమారమైన పద్మాలతో సమానమైన కనురెప్పలు రెండు కలిగి అటువంటి అమోఘమైన కళ్ళు కలిగిన వాడు అని అర్థం. స్వక్ష సు అక్ష. బ్రహ్మాండమైన తపస్సు చేశాడు మహర్షి, లేదో దేవుడు, ఓ రాక్షసుడు. ఎవరైనా తపస్సు చేసిన తర్వాత అప్పటి వరకు కళ్ళు మూసుకుని తపస్సు 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 చేశాక భగవంతుడు ప్రత్యక్షమై నేను ప్రత్యక్షమయ్యాను అనే ఆ విధానాన్ని తెలియచేశాక బ్రహ్మాండమైన తేజస్సుతో ఇతడు కళ్ళు తెరిస్తే ఆ ఎదురుగా దైవం కనిపిస్తే స్వక్ష. ఆ కళ్ళు ఈ ఇప్పటివరకు కళ్ళు మూసుకుని తపస్సు చేసినటువంటి వానికి ఎంత అందంగా కనిపిస్తాయి. ఆ భగవంతుడి రెండు కళ్ళలో నేను నీకు వరం ఇవ్వబోతున్నాను రా అనే అభిప్రాయాన్ని సూచిస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. ఎవరి దగ్గరకో మనం వెళ్ళాం, మన గోడు మన గాథ మన మొత్తం అంతా ఆయనకి చెప్పదలిచాం. ఆయన చక్కనైనటువంటి సుముఖ విధానంతో, సుముఖంగా ఉన్నాడంటాం కదా, కళ్ళు అలా తెరుచుకుని చెప్పు నువ్వు నీ విషయం అని అన్నప్పుడు ఆయన కళ్ళని బట్టి మనం ఏం చేస్తాం, ఆయన ఆలోచనని అభిప్రాయాన్ని మనం చెప్పబోయేది గ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడనే విశేషాన్ని తెలుసుకుంటాం కదా. అంచేత కళ్ళలో అన్నీ ఉంటాయి. కళలో శృంగారం, హాస్యం, కరుణం, వీరం, భయానకం, బీభత్సం, అమోఘమైన రసాలు ఎన్నున్నాయో అన్ని రసాలు శృంగార హాస్య కరుణ ఈ ముఖమే మూడు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. రౌద్ర వీర భయానక బీభత్స అద్భుత శాంతాశ్చ ఇవి 9 రసాలు. ఏమీ కళ్ళలో లేనప్పుడు ఉండే రసం ఏమిటి? శాంతరసం. ప్రశాంతంగా చూస్తూ ఉంటాడు. చెప్పు నువ్వేం చెప్పదలిచావో అది. స్వక్ష సు అక్ష. అంత చక్కనైనటువంటి ప్రశాంతమైనటువంటి ఎదుటివారు ఏం చెప్పదలిచినా వినదలిచినటువంటి అటువంటి కళ్ళని మెల్లగా రాముడు లక్ష్మణుడు విచ్చి అలా చూస్తూ ఉంటే ఆ చూపు నా మీదే తెల్లవారుజామున క్షేత్రంలో అమోఘమైనటువంటి సరయూ నది పక్కనున్నటువంటి ప్రాంతంలో
నా మీద పడ్డాయని పరమానందపడిపోయి ఈరోజు నా జన్మకి సఫలత కలిగినటువంటి రోజు, అంతటి ఆనందం కలుగుతోంది, కలిగింది అన్నాడు విశ్వామిత్రుడు. అర్థమైంది కదా. ఈ స్ఫూర్తితో 65వ శ్లోకం నుండి 74వ శ్లోకం వరకు కంఠధ్వనిని పెంచి అందరిది ఒకే కంఠం అన్నట్లుగా వినిపించేలా స్పష్టంగా మనం చదువుదాం. ప్రారంభించండి. శ్రీర శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగశతానందో నందిజ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః. ఆగండి. విజితాత్మ తర్వాత విధేయాత్మ గట్టిగా వత్తండి. నేర్పాలి, మనం నేర్చుకోవాలి. విజితాత్మ విధేయాత్మ చదవండి. విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశः శాశ్వతస్థిరః భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనః అర్చిష్మానశ్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమః. ఇక్కడ కూడా ఒకటి, అనిరుద్ధో అప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమః. అనిరుద్ధో అప్రతిరథః, అక్కడ గుర్తుంది కదా, ప్రద్యుమ్నో అమిత విక్రమః. మళ్ళీ ఇక్కడి నుంచి చదవండి. అనిరుద్ధో అప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమి నిహావీరః శౌరిః శూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిః కామదేవः కామపాలः కామీ కాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోऽనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియః పూర్ణ పూరయితా పుణ్య పుణ్యకీర్తిరణామయః మనోజవస్తీర్ఘకరో వసుదేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుమనాహవిః. స్వంగః స్వక్షః దాని ముందు, దీని తర్వాత స్వంగః రాబోతుంది. ఇప్పుడు మనం చదువుకోబోయే నామం స్వక్షః. ఒక నామానికి ఒకే అర్థం ఉంటుంది అని అనుకోకూడదు, చాలా అర్థాలు ఉంటాయి. అలా అన్ని అర్థాలు ఉండేలాగా ఆ వ్యాస మహర్షి భీష్ముడు అలా మహానుభావుడిని చూస్తూ చేసినటువంటి అమోఘమైన స్తవాన్ని లోకానికి అందించాడు. చిత్రం ఏంటంటే స్వక్ష చక్కని కళ్ళు కలిగిన వాడు అనేది మనం ఊహించుకుని చెప్తూ ఉంటే భీష్ముడు స్వయంగా ఆ కళ్ళని చూసి మనకి చెప్పాడు. అర్థమైందా? ఎవరైనా ఒకరిని చూసి ఆ విశేషాన్ని మనకి చెప్తే మనం ఆయన చెప్పిన దాన్ని ఊహించుకుని మనం చెప్తాం. కానీ భీష్ముడు ఎంత అదృష్టవంతుడు, స్వయంగా చూశాడు. స్వక్ష. శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారాన్ని ఎత్తాడు. మత్స్యం అంటే చేప. ఎందుకు చేప అవతారాన్ని ఎత్తాడు ఆయన? సోమకుడనే పేరు కలిగిన రాక్షసుడు బ్రహ్మాండమైన విశ్వ సృష్టి రహస్యం అంతా కూడా వేదాల్లో దాగి ఉందనే యథార్థాన్ని గ్రహించాడు. అతి ముఖ్యంగా మనం గ్రహించవలసిన అంశం ఒకటే, విష్ణు సహస్రనామం ద్వారా అనేక రహస్యాల్లో ఇదో రహస్యం. ఎప్పుడు దొంగ ఏం చేస్తాడంటే ఇంట్లో ధనం, బంగారం మొదలైనటువంటి విలువైన వస్తువులు ఎక్కడున్నాయి అనేదే ఆలోచిస్తాడు వాడు. అంచేత రాక్షసులందరూ కూడా దేవతలకి ఇంత విజ్ఞానం రావడానికి కారణం ఏమిటి అనే దాని మీద అనుశీలన పరిశోధన చేసి వీళ్ళ వేదాల్లో దాగున్నాయన్నమాట ఇన్ని విశేషాలు. దాన్ని మనం కాజేస్తే
దాన్ని మనం పట్టుకుపోతే మన రాక్షస జాతి మొత్తం అంతా కూడా దేవతలకి మించినటువంటి విజ్ఞానం కలిగిన వాళ్ళం అవుతాం అని ఆలోచించి ఆ వేదాలు ఉన్నటువంటి ఆ దాన్ని ఏదైతే వేద గ్రంథాలు ఉన్నాయో మొత్తం దాన్ని పట్టుకుపోయాడు. పట్టుకుపోయిన సోమకాసుడు వేగంగా వెళుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు ఈ రహస్యాన్ని గమనించాడు. వాడు మార్పు కోసమని మహావిష్ణువు దాన్ని పట్టుకోలేడని భావించి చేప రూపాన్ని ఎత్తి సముద్రంలో ప్రవేశించాడు. సముద్రంలో ఎన్ని చేపలు ఉంటాయి? కొన్ని కోట్ల చేపలు ఉంటాయి. కోట్ల చేపలుంటాయి. సంఖ్యతో పాటు ఏ చేప ఆకారము ఏ చేపకి ఉండదు. అనేకమైనటువంటి ఆకారాల్లో అనేకమైనటువంటి చేపలు ఉంటాయి. అనేక లక్షణాలతో కూడా ఉంటాయి. ఒకటిలా వంకర వంకరగా ఇస్తూ ఉంటే, ఒకటి కిందికి వెడుతూ ఉంటే, ఊర్ధ్వపీరుల శక్తిగా పైకి వస్తూ ఉంటే, ఎగిరెగిరి పడుతూ ఉంటే, అనేక విధాలుగా ఉంటాయి. కోట్ల కోట్ల లక్షణాలు కలిగిన కోట్ల కోట్ల సంఖ్య చేపల్లో ఈ కొత్త చేపని పట్టుకోవడం ఎంత కష్టం మహావిష్ణువుకి. స్వక్షః సుఅక్షః మంచి పరిశీలన కలిగినటువంటి కళ్ళతో ఆయన దాంట్లో దూకాడు. దేంట్లో? సముద్రంలో. ఇది కొత్త చేప, అంటే ఇప్పుడే చేప వేషాన్ని వేసుకున్న చేప. మిగిలిన చేపలన్నీ పుట్టుకతో చేప లక్షణం కలిగినవి, సహజ లక్షణాలు కలిగినవి. కొంతమంది పైకి చాలా మృదువుగా మెత్తగా చక్కగా హాయిగా మాట్లాడుతూ కనిపిస్తారు, కానీ వాళ్ళు మాత్రం భయంకరమైనటువంటి మనుషులు. అవునా కదా? అలాగే ఈ చేప చాలా నిదానంగా చక్క పద్ధతి అయినటువంటి దాంట్లో వెళుతూ ఉంటే మహావిష్ణువు సుఅక్షః ఈ వేదాలని ఎత్తుకుపోయినటువంటి చేప ఎక్కడుంది అనే కళతోనే చూస్తున్నాడు. వాడున్నాడే, ఏ సోమకుడినే పేరు కలిగిన రాక్షసుడు చేపగా మారాడో వాడు భయంగా కలిగిన కళ్ళతో చూస్తున్నాడు. వాడు ఇక్కడ సుఅక్షః పట్టుకునే ఆలోచనతో ఉండే కళ్ళతో ఏం చూస్తూ ఉంటే ఎక్కడ దొరికిపోతానో అనే ఆలోచనతో ఉన్న కళ్ళతో వాడు చూస్తున్నాడు. అర్థమైందా? కళ్ళు అంత గొప్పవి. స్వక్షః అలా చూశాక మహావిష్ణువుకు విశేషం అర్థమైంది. ఇది కొత్తగా చేప వేషాన్ని వేసుకున్న సహజత లేని కృత్రిమత కలిగినటువంటిది కదా. అంచేత ఇది తన సహజ లక్షణాన్ని, అంటే రాక్షస లక్షణాన్ని చూపిస్తూ వెళుతూ ఉంటే ఇదే ఆ చేప అని గమనించగలిగాడు. సుఅక్షః అర్థమైందా? కాబట్టి చూపు అంత జాగ్రత్తగా ఉండే శక్తిని వ్యక్తికి ఇస్తుంది. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, కన్ను ఏదైనా ఒక విషయాన్ని చూస్తే వెంటనే దాన్ని బుద్ధికి అందిస్తుంది. కన్ను ఏదైనా విషయాన్ని గమనిస్తే బుద్ధికి అందిస్తుంది. ఆ బుద్ధి ఈ కన్ను చూసిన రూపాన్ని తన బుద్ధిలో ఊహించుకుంటూ ఉంటుంది. వాడు ఉంటాడండి, ఎత్తుగా ఉంటాడు, లావుగా ఉంటాడు, ఆ కళ్ళని చూస్తే చాలా భయంగా ఉంటుంది అని మనం అంటూ ఉంటే చెవులు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఆ రూపాన్ని కళ్ళకు అందిస్తున్నాయి. బుద్ధికి ప్రత్యేకంగా అలా బొమ్మని గీయగలిగిన అవకాశం లేదు, రాదు. కానీ మనం అంటూ ఉంటే అది రూపం ఇక్కడికి చెప్తూ ఉంటుంది. అర్థమైందా? అలా వాడు భయంగా కలిగిన కళ్ళతో చూస్తూ ఉంటే మహావిష్ణువు వాడిని పట్టుకోవాలని చూస్తూ ఉంటే ఇక్కడ స్వక్షః చక్కనైనటువంటి ఆకర్షణీయమైన కళ్ళు ఈయనకున్నవి. వాడిని చూడగానే పట్టుకునేటటువంటి లక్షణం కలిగిన కళ్ళుగా ఉండి ఆ పరిశీలనతో వెంటనే ఆ కోపంతో వాడిని పట్టుకునేటటువంటి ఊహతో సుఅక్షః అంటే మహావిష్ణువు కళ్ళు ప్రసన్నతలోనూ అందంగానే ఉంటాయి, మంచి కోపంగా ఉన్నప్పుడు అందంగానే ఉంటాయి. లోకంలో ప్రసన్నంగా ఉన్నప్పుడు ఉండేటటువంటి కళ్ళ అందం కోపం వచ్చినప్పుడు, విసుగు చిరాకు వచ్చినప్పుడు ఉండదు. కానీ
మహావిష్ణువు యొక్క కళ్ళు అంత గొప్పవి కాబట్టి స్వక్ష సు అక్ష అని రాశాడు. ఎంత ఆలోచన ఉంది. స్వక్ష అనే మాట 2 అక్షరాల మాట. 2 అక్షరాల్లో ఇంత విశేషం ఉందా? అది శ్రీ విష్ణు సహస్రనామంలో ఉండే శక్తి, గొప్పదనం. ఈ దృష్టితో మనం పరిశీలించుకుని మహావిష్ణువు చిత్రం ఎక్కడైనా కనిపిస్తే ఈయన ఆవేళ సోమకుడు అనేవాడు వేదాలను ఎత్తుకుపోతూ ఉంటే తన కళ్ళ యొక్క సౌందర్యంతో అలా దిగి అదిగో వాడిని భయపెట్టి స్వయంగా వాడి నుంచి వేదాలని తిరిగి తెచ్చుకున్నటువంటి వాడ ఆ కళ్ళ ఇవి. తెల్లవారుజామున విశ్వామిత్రునికి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి కళ్ళ ఇవి అని కళ్ళని చూస్తూ ఈ చరిత్ర అంతా కూడా మనం అనుకోగలగాలి. అలా అనుకున్నప్పుడు నిజంగా విష్ణు సహస్రనామం మనకి బుద్ధిలో ఉన్నట్లు అవుతుంది. అర్థమైందిగా? ఈ స్ఫూర్తితో ఇదే ఇష్టంతో ఇందాకలాగా పెద్దగా కంఠధ్వనిని పెంచి ఎక్కడా తప్పు లేకుండా చదువుతూ అనిరుద్ధో అప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమ అలా జాగ్రత్తగా చదవండి. ఎక్కడ ఒత్తులుంటే అక్కడ ఖచ్చితంగా ఒత్తి మాత్రమే చదవాలి. విభావన అలాగా. శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగశతానందో నందో జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశः శాశ్వతः స్థిరः భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనः అర్చిష్మానర్చితः కుంభో విశుద్ధాత్మా విశోధనः అనిరుద్ధో అప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమः కాలనేమిః వీరः శౌరిः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిః హరిः కామదేవः కామపాలः కామీ కాంతకృతాగమः అనిర్దేశవపుర్విష్ణు వీరోనంతో ధనుంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనः బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియः మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగः మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియః పూర్ణ పురోహిత పుణ్య పుణ్య కీర్తిరణామయః మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసు వసుమనాహవిః. ఓ మంచి ప్రదేశానికి మనం వెళ్ళాం, ఏదో చక్కని ప్రదేశానికి గబగబగబా చూసేసుకొస్తామా? ఎందుకు రాము? అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మనం మళ్ళీ ఎవరికైనా చెప్పాల్సి వస్తే అక్కడ ఎంత బాగుందనుకుంటున్నావు అని వివరంగా మనం చెప్తాం. వివరంగా చెప్పగలగడం అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది? నిదానంగా చూసినప్పుడు మాత్రమే. పరిగెత్తుకు విష్ణు సహస్రనామం చదివేశాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఏ విశేషము మనకి అర్థం కాదు, ఏది చెప్పగలిగిన శక్తి ఉండదు. మనం గ్రహించడము అలాగే ఉంటుంది, చెప్పదలిస్తే అంతగాను రాదు. ఉంటుంది, గబగబా వేసేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? నెమ్మరు వేస్తుంది. అలా అక్కర్లా మనకి. అప్పుడే మనం జాగ్రత్తగా నిదానంగా ప్రతి పదాన్ని ప్రతి నామాన్ని అర్థం చేసుకుంటూ కానీ నిదానంగా చదివితే అప్పుడు ఈ ఇబ్బంది మనకి కలగదు. అర్థమైందా? అది తర్వాత ఒత్తులు కానీ లేకుండా చదివినట్టయితే అర్థం మారే అవకాశం ఉంటుంది. అంచేత అక్కడ ఏమాత్రము రాజీ పడకుండా విభావన ఖచ్చితంగా అలా ఒత్తి చదవాల్సిందే. ఏ విధంగానూ కూడా ఒత్తుల్ని మర్చిపోకూడదు. ఆ వరుసలో వెళ్ళిపోతుంది దానికి కుంభో అని అనుకోండి, కుంభో కొద్దిగా అనాలి. అలా అంటూ ఉన్నట్టయితే వినేటటువంటి వారందరికీ కూడా తప్పులు దిద్దుకోగలిగిన అవకాశం ఏర్పడుతుంది. విష్ణు సహస్రనామం పుస్తకంలో కూడా
మామూలుగా అక్కడ ఉండే ముద్రణలో కుంభో లేదా కుంభో అని ఉన్న భోని కాస్త గట్టిగా ఆ గీత గీసుకుంటే మనం కలంతో ఇక్కడ ఒత్తి చదవాలి అనే అర్థం మనకి తెలిసే అవకాశం ఉంటుంది. అంచేత అలా చదువుదాం. ఇప్పుడు బాగానే చదివారు, కానీ ఇదొకటి. అదేవిధంగా అనిరుద్ధో అప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమ, అలాగే పద్మనాభో అమర ప్రభు, ఇట్లా ఉంటాయి కొన్ని. వాటిలన్నింటినీ చేసుకోవాలి. చూశారు కదండి, ఇంత జాగ్రత్తగా ఈ పిల్లలు చదివినటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని మీ పిల్లల చేతను కూడా ఇంత శ్రద్ధగా చదివేలా మీరుండి చదివించుకునేలా చేసినట్లయితే శ్రీ విష్ణు సహస్రనామ వ్యాప్తి సర్వత్రా జరిగే అవకాశం ఉంటుంది. ఆ వ్యాప్తి మీ ద్వారా కూడా జరిగింది కాబట్టి ఆ దేవదేవుని కృపా కటాక్షాలు ఆయన స్వక్షుల చేత, అంటే ఆ రెండు అమోఘమైన అనుగ్రహాన్ని ఇచ్చే కళ్ళ ద్వారా మీరు పొందిన వాళ్ళు కాగలుగుతారు. అంచేత మీ పిల్లల్ని కూడా విష్ణు సహస్రనామ ఇక్కడ జరుగుతూ ఉండేటటువంటి పారాయణ కాలంలో పుస్తకాన్ని తీసి కానీ కూర్చోబెట్టినట్టయితే ఉభయతారకం రెండు పద్ధతులుగాను మీకు అవుతుంది, లాభం చేకూరుతుంది. ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో మీరు నిరంతరం ఉంటారని, ఆ దేవదేవుని అనుగ్రహం లభించాలని ఆ స్వామికి మోకరిల్లుతూ ఓం నమో వెంకటేశాయ